ఫ్రెండ్స్ ఇక్కడ రెక్కలు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను ఎప్పుడు చేసే వీడియో ఇస్తారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క మనీని మనం పేటిఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్ చాలా మంది బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకు మినిమం మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది కనుక లేకపోయినట్లయితే బ్యాంక్ వాడు ఎంతో కొంత మనీ అనేది కటింగ్ అయితే చేయడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం దాచుకునే డబ్బులు మనమే పోగొట్టుకున్నట్లు అవుతుంది బ్యాంకులో వేసుకుని. సో ఇది ఎక్కువగా డబ్బులు ఉన్న వారికి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు, కాకపోతే స్టూడెంట్స్కి ముఖ్యంగా మధ్యతరగతి వారికి చాలా ఇబ్బందిగా అవుతుంది. సో దీనికి సంబంధించి మనకు ఒక మంచి న్యూస్ అయితే రావడం జరిగింది. స్టేట్ బ్యాంక్ అనేది మనకు దేశంలోనే చాలా మంది ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారు. సో మనకు ఉగాది సందర్భంగా మనకు ఈ యొక్క మెయింటెనెన్స్ ఛార్జీలు అనేది మనకు తగ్గించడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెట్రో ఏరియాస్లో ఏ విధంగా మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది ఉండేది. సో ఒకవేళ కనుక మీరు ఎంత అమౌంట్ అనేది ఉంచకపోయినట్లయితే వారు ఏ విధంగా కటింగ్ చేస్తారనేది చూద్దాము. ప్రస్తుతం ఏ విధంగా కూడా కటింగ్స్ ఉండబోతున్నాయో కూడా చూద్దాం. మెట్రో ఏరియాస్లో ఉండేవారు ఖచ్చితంగా వారి యొక్క SBI అకౌంట్లో 3000 రూపీస్ అనేది మెయింటెనెన్స్ బ్యాలెన్స్గా ఉంచాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఆ 3000 రూపీస్ కాకుండా మనకు అందులో 50% మనీ అంటే 1500 రూపీస్ అలా కనుక మెయింటెనెన్స్ చేసినట్లయితే మనకు గతంలో మనకు 30 రూపాయలు ప్లస్ GST ఛార్జీలు అనేది వసూలు చేయడం జరిగింది. సో దీన్ని మనకు ఇప్పుడు 10 రూపీస్ ప్లస్ GSTగా మార్చారన్నమాట. ఒక GST ట్యాక్స్గా మార్చారు. సో మనకు 20 రూపీస్ అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఒకవేళ మీకు 25 to 50% మనీ అనేది మీకు మెయింటెనెన్స్ బ్యాలెన్స్గా ఉంచారనుకుందాం. అప్పుడు మీకు 40 రూపీస్ ప్లస్ GST అనేది గతంలో ఉంచేవారు. సో ఇప్పుడు మనకు 12 రూపీస్ ప్లస్ GST ఛార్జెస్ అయితే ఉంటుంది జరిగింది. ఒకవేళ మీరు మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది కేవలం 25% మాత్రం ఉంచినట్లయితే మీకు వారు 50 రూపీస్ ప్లస్ GST అనేది గతంలో విధించేవారు. సో ఇది మనకు 15 రూపీస్ ప్లస్ GST అనేది కొత్తగా మనకు విధించడం అయితే జరిగింది. సో ఇది మనకు చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సెమీ అర్బన్ ఏరియాస్ ఉన్నాయి. ఈ యొక్క సెమీ అర్బన్ ఏరియాస్లో మనకు మినిమం మెయింటెనెన్స్ బ్యాలెన్స్గా 2000 రూపీస్ని ఉంచాల్సి ఉంటుంది వారి యొక్క అకౌంట్స్లో. ఒకవేళ కనుక మీకు 2000 రూపీస్ లేకుండా అందులో 50% అంటే 1000 రూపాయలు కనుక మీరు ఉంచినట్లయితే మీకు గతంలో 20 రూపీస్ ప్లస్ GST ఛార్జెస్ అయితే వసూలు చేసేవారు. సో ఇప్పుడు అది మనకు 7.5 రూపాయలు ప్లస్ GST ఛార్జెస్గా ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ యొక్క 2000 రూపీస్లో కేవలం 25% to 50% మాత్రమే ఉంచినట్లయితే మీకు గతంలో 30 రూపీస్ ప్లస్ GST ఛార్జెస్ అయితే వసూలు చేసేవారు. సో ప్రస్తుతం మనకు ఇది 10 రూపీస్ ప్లస్ GSTగా వసూలు చేస్తారన్నమాట. సో అంతేకాకుండా మనకు ఒకవేళ మీరు 2000 రూపీస్లో కేవలం 25% మాత్రం మీరు మెయింటెనెన్స్ బ్యాలెన్స్గా ఉంచినట్లయితే మీకు గతంలో 40 రూపీస్ ప్లస్ GSTగా వసూలు చేసేవారు. సో ఇప్పుడు దీన్ని 12 రూపీస్ ప్లస్ GSTగా వసూలు చేయబోతున్నారు. ఓకేనా? సో ఇది చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. మనకు నెక్స్ట్ వచ్చి రూరల్ ఏరియాస్ అన్నమాట. రూరల్ ఏరియాస్లో స్టేట్ బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు మినిమం మెయింటెనెన్స్ బ్యాలెన్స్ కింద 1000 రూపీస్ అనేది ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వీరు 1000 రూపీస్ కనుక అకౌంట్లో లేకపోయినట్లయితే కనీసం 50% అమౌంట్ను వీరు మెయింటెనెన్స్ బ్యాలెన్స్ కనుక ఉంచినట్లయితే వీరికి గతంలో 20 రూపాయలు ప్లస్ GST ఛార్జెస్ అనేవి వసూలు చేసేవారు. సో దీన్ని మనకు ఇప్పుడు 5 రూపీస్ ప్లస్ GST ఛార్జ్ కింద వసూలు చేయబోతున్నారు. ఒకవేళ మీరు 1000 రూపీస్లో 25 to 50% కనుక వీరు మెయింటెనెన్స్ బ్యాలెన్స్ కింద పెట్టినట్లయితే 30 రూపీస్ ప్లస్ GST ఛార్జెస్గా గతంలో వసూలు చేసేవారు. ఇప్పుడు దీన్ని 7.5 రూపాయలు ప్లస్ GSTగా వసూలు చేయబోతున్నారు. మీరు 1000 రూపీస్లో కేవలం 25% మాత్రమే మెయింటెనెన్స్ బ్యాలెన్స్ కింద ఉంచినట్లయితే గతంలో మీకు 40 రూపీస్ ప్లస్ GST ఛార్జెస్ వసూలు చేసేవారు. సో దీన్ని మనకు ఇప్పుడు 10 రూపీస్ ప్లస్ GSTగా వసూలు చేయబోతున్నారు. సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు స్టేట్ బ్యాంక్ అనేది ఏ విధంగా మనకు మెయింటెనెన్స్ బ్యాలెన్స్ కింద వసూలు చేసే పన్నులో మనకు ఎంతవరకు బాగా తగ్గించిందో. సో ఈ యొక్క కటింగ్స్ మనకు చాలా యూస్ఫుల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో తక్కువకి పెట్టడం జరిగింది ఈ యొక్క కటింగ్స్ని. సో ఇక్కడ మీకు నేను 50 to 75% అంతేకాకుండా 75% అని చెప్పలేదు. సో జస్ట్ మీకు 25 to 50 అని చెప్పి మీకు అర్థమవుతుందని చెప్పి సో కొంచెం షీట్ని కొంచెం మార్ప్ చేసి చెప్పాను. సో ఇది మీకు బాగా అండర్స్టాండ్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. సో తప్పకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసుకోండి. సో ఈ యొక్క మెయింటెనెన్స్ బ్యాలెన్స్ మనకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఇచ్చారన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్.